పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఈ కలియుగంలో మనిషి మేధస్సుకు అందని టెక్నాలజీకి అంతుచిక్కని కొన్ని అద్భుతాలు అప్పుడప్పుడు వెలుగులోకి వచ్చి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతుంటాయి. సాధారణంగా ఒక రైతు తన పొలంలో బోరు వేయించాలంటే 2 మార్గాలు అనుసరిస్తాడు. ఒకటి, పురాతన పద్ధతిలో కొబ్బరికాయ పట్టుకొని నీటి జాడను వెతకడం. రెండోది, ఆధునిక జియాలజిస్టులను పిలిపించి కంప్యూటర్ పరికరాల ద్వారా భూగర్భంలో జలాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించడం. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే వార్త వింటే మీరు ముక్కున వేలు వేసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ నీటి చుక్కను గుర్తించేది కొబ్బరికాయ కాదు, కంప్యూటర్ అంతకంటే కాదు, సాక్షాత్తు ఒక ఎద్దు. అవును, మీరు విన్నది నిజమే. ఒక మూగజీవి తన కాళ్లతో నేలను తాకి పాతాళగంగ ఎక్కడుందో ఇట్టే చెప్పేస్తుంది. చిత్తూరు జిల్లా వీకోట మండలంలోని తెట్టు గ్రామంలో చోటు చేసుకున్న ఈ అద్భుతం ఇప్పుడు 3 రాష్ట్రాల రైతులను ఆకర్షిస్తోంది. చిత్తూరు జిల్లాలో తెట్టు గ్రామానికి చెందిన ఒక రైతు తన పొలంలో సాగునీటి కోసం విశ్వ ప్రయత్నాలు చేశాడు. 1, 2 ఏకంగా 6 బోర్లు వేయించినా చొక్క నీరు కనిపించలేదు. పెట్టిన పెట్టుబడి అంతా భూస్థాపితం అయిపోవడంతో ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు ఆ రైతు. సరిగ్గా అదే సమయంలో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తుండగా కర్ణాటక రాష్ట్రం చిక్మంగళూరుకు చెందిన శరణ్య అనే ఎద్దు గురించి తెలుసుకున్నాడు. ఆ ఎద్దుకు నీటి జాడను కనిపెట్టే అద్భుత శక్తి ఉందని తెలిసి ఎలాగైనా ఆ ఎద్దును తన పొలానికి తీసుకురావాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే కర్ణాటక వెళ్ళి ఆ ఎద్దు యజమానులను సంప్రదించి సుదూర ప్రాంతం నుండి ఆ గిత్తను ఆంధ్రప్రదేశ్కు తీసుకువచ్చాడు. ఈ వార్త తెలియగానే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తండోపతండాలుగా అక్కడికి తరలివచ్చారు. అక్కడ జరిగిన విన్యాసాలు చూసి గ్రామస్తులంతా నోరెళ్లబెట్టారు. ఆ ఎద్దు పొలంలోకి వదిలితే అది అటు ఇటు తిరుగుతూ ఎక్కడైతే నీటి నిల్వలు ఉంటాయని భావిస్తుందో అక్కడ అది మూత్ర విసర్జన చేస్తుంది. అలా గంజరం పోసిన చోట ఖచ్చితంగా నీళ్లు పడతాయని భక్తుల నమ్మకం. అంతటితో ఆగకుండా రైతు ఆ ఎద్దు కాళ్లపై పడి, స్వామి, నా పొలంలో నీళ్లు పడతాయా, పాతాళగంగను చూపించు అని వేడుకుంటే ఆ ఎద్దు ఒకవేళ నీళ్లు ఉన్నట్లయితే తన కాళ్ళనెత్తి ఆ రైతు భుజంపై పెడుతుంది. విశేషం ఏమిటంటే భూమి లోపల ఎన్ని వందల అడుగుల లోతులో నీళ్లు ఉన్నాయో కూడా ఆ ఎద్దు సూచిస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రతి 100 అడుగులకు ఒకసారి తన కాలును రైతుపై పెడుతూ లెక్క చెబుతోంది. ఒకవేళ ఆ ప్రాంతంలో నీళ్లు లేకపోతే రైతు ఎంత బ్రతిమాలినా ఆ ఎద్దు కాలు తీసి అతనిపై పెట్టదు. ఇది చూస్తుంటే సైన్స్కు కూడా ఏదో అందని ఒక దైవిక శక్తి ఆ ఎద్దులో ఉందని స్థానికులు బలంగా నమ్ముతున్నారు. మరి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బోరు పాయింట్ నిర్ణయించిన తర్వాత బోరు బండి వచ్చి డ్రిల్లింగ్ మొదలుపెట్టే సమయం నుండి నీళ్లు పడే వరకు ఆ ఎద్దు అక్కడే కాపలాగా ఉంటుంది. పూజా కార్యక్రమాలు ముగిసి భూమి పొరల నుండి గంగమ్మ ఉప్పొంగిన తర్వాతే ఆ ఎద్దు అక్కడి నుండి కదులుతుంది. నీళ్లు వచ్చిన ఆనందంలో ఉన్న రైతును ఆ బోరు దగ్గరే కూర్చోబెట్టి తన నోటితో పాతాళ గంగను తాకి ఆ రైతును ఆశీర్వదించి మరీ అక్కడి నుంచి వెళ్తుంది. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసిన జనం భక్తితో పులకరించిపోతున్నారు. ఇప్పుడు ఈ ఎద్దు వార్త సోషల్ మీడియాలో దావాగ్నిలా వ్యాపించడంతో తమిళనాడు, కర్ణాటక మరియు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రాల నుండి వందలాది మంది రైతులు ఆ ఎద్దు యజమానికి ఫోన్లు చేస్తున్నారు. తమ పొలాల్లో కూడా బోరు పాయింట్ పెట్టాలని కోరుతున్నారు. కలియుగంలో ఇలాంటి వింతలు జరగడం చూస్తుంటే ప్రకృతి శక్తులు మూగజీవాల రూపంలో రైతులకు అండగా నిలుస్తున్నాయనిపిస్తుంది. టెక్నాలజీ ఫెయిల్ అయిన చోట ఒక గిత్త గంగమ్మ జాడను పట్టుకోవడం నిజంగా ఆశ్చర్యమే కదా. మీకేమనిపిస్తుంది? నిజంగా మీ ప్రాంతంలో ఇలాంటి అదృశ్యకరమైనటువంటి శక్తుల ప్రభావంతో ఇప్పటి నుంచో అనాదిగా వస్తున్నటువంటి ఆచారాల వల్ల సైన్స్కి టెక్నాలజీకి కూడా అందనటువంటి మంచి విషయాలు ఏమైనా జరుగుతున్నాయా? అయితే కామెంట్ బాక్స్లో అలాంటి విషయాల్ని ఖచ్చితంగా తెలియచేయండి. మాది చిత్తూరు జిల్లా వీకోట మండలం గోనమల్లిపల్లి పంచాయతీ తెట్టు గ్రామం. స్టార్టింగ్లో మాది అంతా 10 బోర్లు దాకా పెళ్ళి అయిపోయినాయి. అందరూ టెంకాయల్లో పెట్టినారు, కమ్మీల్లో పెట్టినారు, అంతా తెలిసిన వాళ్ళు ఒక తర పెట్టినారు. ఇన్స్టాగ్రామ్ మేము చూసి ఆనందాన్ని తర బోర్ పాయింట్ చేస్తున్నారు అనేసి శరణ్ అనేసి ఎవరో రీల్ మాకు ఫార్వర్డ్ చేసినారు. ఆ రీల్ చూసేసి మేము కరెక్ట్గా 2 గంటల ముందు నైట్ 2 గంటలకి దేవస్థానం పెట్టిపోయినాం. అంటే దేవస్థానం ఆ రోజు ఓపెన్ ఉంటుంది ఏమని కూడా మాకు ఐడియా లేదు. డైరెక్ట్ దేవస్థానం పోయినాము. ఆనందాన్ని ఆంధ్ర నుంచి వచ్చినారు అనేసి
నాన్న ప్లాన్ వీళ్ళు ఇంత దూరం నుంచి వచ్చినారనేసి ఆనందాన్ని మాకు చాలా చెప్పినాడు, ధైర్యం చెప్పినాడు. నీళ్ళు వచ్చినాయి మాకు, ఫుల్ ఆనందము, ఫుల్ ఖుషిగా ఉంది. మనము గవర్నమెంట్ వాళ్ళనే తెప్పించుకోవచ్చు కానీ శరణ్య వచ్చేసి చాలా కష్టం. 2 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాము. శరణ్యకి మనసులో అంటే వాళ్ళు ఆడిపోయి దేవుని నడుకోవాలి, దేవు పూజిస్తేనే మనకు అంత మంచిది అయ్యేది. మన గవర్నమెంట్ వాళ్ళు ఎవరు కావాలన్నా రిక్వెస్ట్ చేస్తే వస్తారు. శరణ్య వచ్చేసి చాలా కష్టం. మనము కొన్ని దినాలు ఓపుకునేలా ఆనందానికి టైం ఇవ్వాల. 2.5 ఇంచు నీళ్ళు వచ్చినాయి, 280 అడుగులు తోలినాము. ఆనందాన్ని 500 అడుగులు తోదాము, ఫుల్ నీళ్ళు వస్తాయని ఫుల్ ధైర్యంతో చెప్తున్నాడు. అందరికీ నమస్కారం. మాది చిత్తూరు జిల్లా వీకోట మండలం గోనమాకనపల్లి పోస్టు తెట్టు విలేజ్ మాది. మా తమ్ముళ్ళు చాలా రోజుల నుంచి బోర్లో నీళ్ళు లేదనేసి 7-8 బోర్లు వేసినాము, నీళ్ళు లేవు మాకి. మా తమ్ముడు ఏం నా పరిస్థితి ఇట్లా అయిపోయింది అనేసి ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో చూసి శరణ్య కర్ణాటకలో ఎక్కడ ఉంది శరణ్య అనేసి ఇన్స్టాగ్రామ్లో చూసి చిక్కమంగళూరు దగ్గర 400 కిలోమీటర్లు ఉంది పోయి సరే ఇది ఎప్పుడు ఓపెన్ ఉంటే సత్య శనీశ్వర స్వామి దేవస్థానం అనేసి ఇన్స్టాగ్రామ్లో కొట్టి చూసినారు. సరే అన్న అక్కడ ఎద్దు చూస్తా ఉంటే చాలా బాగా ఇచ్చేస్తా ఉంది, నేను పోయేరు వస్తాను, నాకు అదే దిక్కు ఎవరిని నేను నమ్మలేదు అనేసి అక్కడ వెళ్ళినాడు. అక్కడ వెళ్ళేసి పోయి స్వామి దగ్గరికి పోయి ఫస్ట్ రోజే పోయినాడు. ఆ అన్నకి బాధలంతా చెప్పేసి అబ్బా నాదేమీ లేదు, శరణ్య ఆశీర్వాదం ఇచ్చి శరణ్య ఇదేస్తే అని చెప్పి ఆ రోజే మా తమ్ముడు పూజకి పెట్టి శరణ్యాన్ని మొక్కుంటే శరణ్య ఆశీర్వాదం ఇచ్చింది. ఇప్పుడు ఈ బోర్ అయిపోతానే ఇంకొక బోర్ మాది వేసేదానికి వస్తుంది. అంత మహిమ గల శరణ్య అన్న, చాలా థ్యాంక్స్ అన్నకి శరణ్యకి. మాకు చాలా సంతోషంగా ఉంది. శరణ్య అంత దూరం నుంచి మన ఆంధ్రాకి కర్ణాటక నుంచి వచ్చి మన ఆంధ్రాకి వచ్చి బోర్ వేస్తూ ఉందంటే చాలా ఖుషిగా గోమాత బోరు పెట్టి కాలుతో లోడి గంజనం పోసి ఆ నీళ్లు పడతాయని బోర్ వేస్తే ఇది చాలా మహిమ గల ఇదిగా మేము భావించుకొని మాకు చాలా సంతోషంగా ఉంది. చూశారుగా ఆ రైతు చెబుతున్నటువంటి మాటలు, ఆ రైతులు మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు చూస్తుంటే వాళ్ళ కళ్ళల్లో ఎంత ఆనందం కనిపిస్తుందో. ఏ టెక్నాలజీ కానీ, ఏ కంప్యూటర్లు కానీ, సిస్టమ్స్ కానీ అక్కడ పనిచేయలేదు. బట్ మొదటి నుంచి 100 సంవత్సరాల నుంచి అనాదిగా రైతు నమ్ముకున్నటువంటి మూగజీవి ఎద్దు. ఈ వృషభంతో కలిసి ఎప్పటి నుంచో 100 సంవత్సరాల పాటు నాగలి పట్టి రైతు ఇలాంటి ఎద్దులతో కలిసి వ్యవసాయాన్ని చేసి వేల లక్షల ఎకరాల్లో పంటలు పండించినటువంటి పరిస్థితి మన భారతదేశంలో, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో మనం చూసుంటాం. కానీ ఎక్కడా కూడా టెక్నాలజీ పెరిగిపోయింది, అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది. ఇక్కడ నుంచే శాటిలైట్ ద్వారా ప్రతి విషయాన్ని భూగర్భంలో ఏమున్నా, ఏ ఖనిజాలు ఉన్నాయి, ఎక్కడ వాటర్ ఉంది కూడా కనిపెట్టేటువంటి రోజుల్లో అలాంటి టెక్నాలజీ సైతం నీటి జాడను కనిపెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఒక మోగజీవి శరణ్య అనేటువంటి ఈ వృషభం, ఈ ఎద్దు కర్ణాటకలో ఉన్నటువంటి చిక్మంగళూరు ప్రాంతం నుంచి ఇదే సోషల్ మీడియాలో ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి రైతు చిత్తూరు జిల్లాలోని వీకోట మండలం తెట్టు గ్రామానికి ఎంతో కష్టపడి అక్కడి నుంచి ఆ ఎద్దుని ఇక్కడికి తీసుకొచ్చి ఎన్నిసార్లు ప్రయత్నించినా, ఎన్ని లక్షల ఖర్చు పెట్టి బోర్లు వేసినా అతనికి ఎలాంటి ప్రయోజనం కలగలేదు. కానీ ఈ ఎద్దును తీసుకొచ్చిన తర్వాత సరిగ్గా ఆ ఎద్దు తన పంట పొలంలో, తన పొలంలో ఎక్కడ నీటి జాడ ఉందో అక్కడే ఆగి మూత్ర విసర్జన చేసిన తర్వాత, సరిగ్గా అక్కడ బోరు వేసిన తర్వాత, సరిగ్గా ఆ గంగమ్మ జాడ నీటి కింద భూమి లోపల నుంచి ఆ నీటి ఒక్కసారిగా ఉబికి వచ్చేంత వరకు, ఆ రైతు కళ్ళల్లో ఆనందం చూసేంత వరకు ఆ వృషభం అక్కడే ఉండి ఆశీర్వదిస్తుందంటే, అందులోనూ కూడా అది ఎన్ని 100 అడుగుల లోపల ఉంది అనేటువంటి విషయాన్ని తన కాలుతో భుజం మీద ఎన్నిసార్లు టచ్ చేస్తే అలా అన్ని 100 అడుగుల లోపల ఆ నీటి జాడ ఉంది అనేటువంటి విషయాన్ని నిజంగా ఈ ఎద్దు చెప్పడం అంటే ఇది చాలామందికి అనిపించవచ్చు, చాలామందికి ఇది అవివేకంగా కనిపించవచ్చు, చాలామంది నాస్తికులు దీన్ని తప్పిపట్టవచ్చు, చాలామంది దీన్ని సైన్స్కు వ్యతిరేకంగా మూఢనమ్మకాలను నమ్ముతున్నారు, ఇలాంటి విషయాల్ని నమ్మి మీరు మోసపోకండి అని చాలామంది ముందుకు వస్తుండొచ్చు. కానీ అనాదిగా 100 సంవత్సరాల నుంచి, మనం 1000 సంవత్సరాల నుంచి చూస్తున్నాం, రైతుకు నమ్మినటువంటి ఏకైక దైవం మూగజీవి. ఆ మూగజీవే ఇలాంటి ఎద్దులు, ఇలాంటి వృషభాలు. ఎవరిని నమ్ముకున్న పైనున్నటువంటి ఆకాశాన్ని, ఆ దేవుణ్ణి నమ్ముకునేటువంటి రైతు తన కష్టంతో పాటు ఇలాంటి మూగజీవాలను నమ్ముకొని ఇప్పటి వరకు కూడా 100 ఏళ్ల పాటు ఇలా వ్యవసాయాన్ని సుభిక్షంగా చేసి లక్షల ఎకరాలలో ఇలా 100 సంవత్సరాల పాటు
ఎంతో సుభిక్షంగా పంటలు పండించినటువంటి విషయాన్ని మనకు తెలిసిందే. అంటే ఇప్పటికీ సైన్స్కి టెక్నాలజీ కంటే కూడా మన భారతీయ సంస్కృతి విధానంలో, మన వ్యవసాయ పద్ధతులను ఆచరించేటువంటి విధానంలో పాత పద్ధతులు ఇప్పటికీ కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో, సైన్స్ కూడా అందని విధంగా ఎంత యాజ్ ఇట్ ఈజ్గా యాక్యురేట్గా చెప్తున్నాయో అనేటువంటి విషయాన్ని ఈ వృషభాన్ని ఇక్కడ ఈ వార్తను చూస్తే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇలాంటి ఇన్సిడెంట్స్ ప్రతి చోట ఎక్కడో దగ్గర జరుగుతూనే ఉంటాయి. మీకు ఎప్పుడైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే, ఇలా ఎద్దు ద్వారా నీటి జాడని మీరు ఎప్పుడైనా కనిపెట్టి ఉంటే ఆ ప్లేస్ని, ఆ ఏరియాని కామెంట్ బాక్స్లో మీరు కూడా తెలియచేయండి. థ్యాంక్ యూ.